అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా సరే అధికారం కోల్పోతే ఎందుకు ఓడిపోయామో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ భారతదేశంలో ఒక్క రాజకీయ పార్టీ ఉంది. 151 సీట్లతో 2019లో అధికారం చేపట్టిన వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల నాటికి ఆ 151లో ఉన్నటువంటి 5ను కోల్పోయి కేవలం 11కే పరిమితమైంది. ఎందుకు 11 సీట్లకు మాత్రమే మేము పరిమితం అయిపోయినాం, మా నాయకుడికి ఎందుకు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అనేటటువంటి క్వశ్చన్ అనేది వాళ్ళు చేసుకోవడం మానేశారు. వాళ్ళ నాయకుడేమో మనం 99.9% హామీలన్నీ అమలు చేసినాం అని తనని తాను మోసం చేసుకుంటా ఉన్నాడో, లేకపోతే తను అనుకున్నదే ప్రజలు కూడా అనుకోవాలని చెప్పేసి ప్రజల మీద నిరంతరం రుద్దుతా ఉన్నాడో తెలియదు. కానీ మొత్తానికైతే వాళ్ళు ఒక రకమైనటువంటి బురదగుంటలో కూరుకుపోయారు. ఇక అదంతా పక్కన పెడితే ఆ పార్టీలో ప్రతి ఒక్కరికి నోటిదూల, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయి లీడర్ల వరకు ప్రతి ఒక్కరికి నోటిదూల. ఈ నోటిదూల వాళ్ళందరిలో స్పెషల్ కేటగిరీలో ఉండేటటువంటి వాడు మన సత్తెనపల్లి సుందరాంగుడు ఆంబోతు కాంబాబు. ప్రతిరోజు ఇంకా ఒక ఛానల్ కూడా యూట్యూబ్లో ఓపెన్ చేసుకున్నాడు. దాని ముందుకు వచ్చేసి నోటికి ఏది వస్తే అది వాగుతానే ఉంటాడనమాట. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని నెరవేర్చకపోగా, సో సత్తెనపల్లి సుందరాంగుడికి నేను చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సర కాలంలో మీరు చేయనటువంటి పాలననే చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. మీరు 5 సంవత్సరాల సమయం మీకు ఇస్తే ఒక జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. కానీ ఇదే సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు 16,347 పోస్టులతో మెగా డిఎస్సిని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీకు 5 సంవత్సరాలు సమయం ఇస్తే 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి మీరు నానా అవస్థలు పడ్డారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారంటే 1000 రూపాయలు పెంచి ఈరోజు వృద్ధులకు, వికలాంగులకు అందరికీ కూడా 1వ తారీఖునే పెన్షన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇక మీకు 5 సంవత్సరాల సమయం ఇస్తే మీరు కనీసం ఒక తట్టెడు మట్టి కూడా రోడ్డు మీద వేయనటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లన్నిటినీ రిపేర్లు చేయించడం జరిగింది. అలాగే కొత్త రోడ్లు ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నాయో ఆ రోడ్లన్నిటినీ వేస్తూ ఉన్నారు. మీకు 5 ఏళ్ళు సమయం ఇస్తే కనీసం ఒక 100 రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చిన పాపాన పోలేదు. కానీ ఈ ఒక్క సంవత్సరంలోనే నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 8 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి. ఒకవైపు రాయలసీమను ఆటోమొబైల్ హబ్గా తయారు చేస్తూ ఉన్నారు, ఒకవైపు ఉత్తరాంధ్రను ఐటీ హబ్గా తయారు చేస్తూ ఉన్నారు, రాజధానిని కట్టుకుంటూ పోతూ ఉన్నారు. మీకు 5 సంవత్సరాలు టైం ఇచ్చారు. 5 సంవత్సరాల్లో మీరు 3 రాజధానులు అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి 3 చోట్ల కూడా చతికిల పడిపోయినటువంటి పరిస్థితి. మీ మొహాలకు 5 సంవత్సరాలు మీకు సమయం ఇస్తే మీరు ఏం చేశారయ్యా? కనీసం ఒక తట్టెడ మట్టేశారా? ఒక మీటర్ రోడ్డు వేసారా? ఒక రాజధానిలో ఏమన్నా కానీ శంకుస్థాపనలు చేశారా? ఒక పరిశ్రమను తీసుకొని వచ్చారా? ఒక జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారా? మీరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారా? సంక్షేమం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా? తల్లికి వందనం మేము జూన్ 12వ తారీఖున అమలు చేయబోతా ఉన్నాం. అన్నదాత సుఖీభవ అదే జూన్ నెలలో రాబోతా ఉంది. ఉచిత ప్రయాణం అనేది ఆగస్టు 15వ తారీఖున ప్రారంభం కాబోతా ఉంది. మీరు అమ్మఒడి ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? కేవలం 3 సంవత్సరాలు ఇచ్చారు. అందులో కూడా 1 సంవత్సరం మాత్రమే 15,000 రూపాయలు ఇచ్చారు. మిగతా 2 సంవత్సరాలు కూడా 13,000 రూపాయలు ఇచ్చారు. ఎవరి దగ్గర చెప్తా ఉన్నారు ఈ సోది కహానీలన్నీ? మా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారా? రైతు భరోసా పేరుతో రైతులను నిండా ముంచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడా? అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టిసీమ గేట్లను కావాలని మూసేసి ఒక సీజన్ మొత్తం రైతుల పొట్టగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి రైతు బంధువా? మీరు మాట్లాడుతూ ఉన్నారా? సంక్షేమం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా? అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా? మంచి సుపరిపాలన గురించి? మీ నాయకుడు మిమ్మల్ని మోసం చేస్తూ ఉండొచ్చు, మీ నాయకుడు తనని తాను మోసం చేసుకుంటూ ఉండొచ్చు. కానీ 5 సంవత్సరాల పాటు మీ నాయకుడి యొక్క నిరంకుశ పాలనను అనుభవించినటువంటి ప్రజలు మీ నాయకుడిని మళ్ళీ యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితిలో లేరు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కూటమి నాయకులు అంటూ ఉంటారు 11 సీట్లే వచ్చాయి, 11 సీట్లే వచ్చాయి. 11 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఎంతగా భయపడుతున్నారో. రాక్షసులని, దయ్యాలని, కొరువి దయ్యాలని చూస్తే జనాలు భయపడడం సహజం. పిచ్చి కుక్కల్ని చూసినా కూడా జనాలు భయపడి పారిపోతారు. ఎందుకంటే ఎక్కడ
మీద పడి కొరికేస్తాయో అని చెప్పేసి. దయ్యాలను భూతాలను చూసినా కూడా జనాలు భయపడి పారిపోతారు, ఎందుకంటే ఎక్కడ తమ మీదకి వచ్చేసి ఇతరులకు హాని చేస్తాయో అని చెప్పేసి. మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అట్లాంటి రాక్షసులు, దయ్యాలు, భూతాలే. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి ఒక శనిగ్రహాలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని సర్వనాశనం చేయడానికి దాపురించినటువంటి దిక్కుమాలినటువంటి దౌర్భాగ్యపు సంత. సోషల్ మీడియా వర్కర్స్ అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా వర్కర్సా? వాళ్ళను పేటీఎం కూలీలు అంటారు. 5 రూపాయల కోసం ఉచ్చం నీచం మరిచి ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళను అమ్మ లెక్కలు తిట్టుకుంటూ న్యూడ్ మార్ఫ్ ఫోటోలు వేసుకుంటూ ఇష్టానుసారం వాగేటటువంటి నీచమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి వాళ్లకు మీ నాయకుడి తల్లి అవసరం లేదు, మీ నాయకుడి చెల్లి అవసరం లేదు. మీ నాయకుడికి ఎదురు తిరిగినారని చెప్పేసి షర్మిల మీదనే మార్పులు వేశారు. మీ నాయకుడికి ఎదురు తిరిగిందని చెప్పేసి మీ నాయకుడి సొంత తల్లి కన్న తల్లి విజయలక్ష్మి గారి మీదనే మార్పులు వేశారు. అట్లాంటి నీతిమాలిన కుక్కల్ని జైల్లో పెట్టడమా? వాళ్లకు ఉరిశిక్షలు వేయించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు. కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ తెచ్చుకున్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడితే వాళ్లకు సన్మానాలు చేస్తారా, పూలదండలు వేస్తారా, శాలువాలు కప్పుతారా? లేదంటే కనుక మీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటారు కదా అవార్డులని, అట్లా ఏమన్నా అవార్డులు ఇమ్మంటావా? ఇన్ని నీతి కబుర్లు చెప్తా ఉన్నావు. నువ్వు సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ నియోజకవర్గంలో ఒక మ్యాన్హోల్లో ఒక వ్యక్తి పడి మరణిస్తే అతనికి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఆ నష్టపరిహారంలో కూడా కమిషన్లు దొబ్బినోడి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇట్లాంటి నీతిమానుల పనులు చేస్తే మీకందరికీ శాలువాలు కప్పాలనా? మీకందరికీ సన్మానాలు చేయాలనా? రాష్ట్రపతి దగ్గర నుంచి మీకందరికీ గొప్ప పనులు చేశారా బాబు అని చెప్పేసి అవార్డులు ఇప్పించాలనా? ఐపీఎస్ ఆఫీసర్స్ ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ చేశారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అవును, లిక్కర్ స్కామ్లో ఇష్టం వచ్చినట్టు వేల కోట్ల రూపాయలు దొబ్బేసి ఎక్కడ పడితే అక్కడ ఫామ్ హౌస్లు కట్టేసుకొని, ఎక్కడ పడితే అక్కడ కిలోల కొద్ది బంగారాలు కొనేసుకొని ఒంటి మీద వేసుకొని తైతక్కలు ఆడుతూ ఉంటే మిమ్మల్ని చూసి అందరూ అయ్యా సార్ భలే ఉండారండి రెడ్డి గారు అని చెప్పేసి ఏమన్నా కానీ సంకలు ఎక్కించుకుంటారు అనుకుంటున్నావా? ఎక్కించుకోరట్లా. ప్రజల సొమ్ము ఇష్టం వచ్చినట్టు దొబ్బేస్తే వాళ్ళు ఫైనల్గా వెళ్ళాల్సింది జైలుకే. వాళ్ళని తీసుకొని పోయి కిరీటం పెట్టి మహారాజు మాదిరిగా నువ్వు ఊరేగుతా ఉండు అంబారీ మీద, మేము వెనకాల నుంచి జైహో జైహో అని జైలు కొట్టుకుంటా తిరుగుతామని ఎవరు చెప్పరు, జైలుకే పోతారు. వాళ్ళు ఐపీఎస్లైనా ఐఏఎస్లైనా అయినా ఐపీఎస్లను ఐఏఎస్లను జైళ్ళ పాలు చేసినటువంటి క్రెడిట్ ఎవరికైనా పోతుందంటే మీ మహానేత రాజశేఖర్ రెడ్డికి, మీ పిల్ల మహానేత జగన్మోహన్ రెడ్డికి. ఈ కుటుంబంతో కొలాబరేట్ అయిన ఇటువంటి ఏ ఐపీఎస్కైనా ఐఏఎస్కైనా చివరికి జైలే గతి. ఇది చరిత్ర నిరూపించింది, ఇప్పుడు మళ్ళా చరిత్ర నిరూపిస్తూ ఉంది. గతంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో కలిశాడు. చెప్పు అని చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 16 మాసాలు జైల్లో నిర్బంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూసాం. అసలు కాంగ్రెస్లో ఉన్నప్పుడే కదా జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దొబ్బేసింది. కాంగ్రెస్లో ఉన్నప్పుడే కదా రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నింది. కాంగ్రెస్లో ఉన్నప్పుడే కదా రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు దొంగ కంపెనీలు పెట్టి, సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఇష్టం వచ్చినట్టు గనులను దేన్ని పడితే దాన్ని ఏది వదిలిపెట్టకుండా పంచభూతాలను సైతం ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేసి వేల కోట్లు సంపాదించింది. అదే కాంగ్రెస్లో ఉన్నప్పుడే కదా ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకొని తైతక్కలాడింది. మరి దేశాన్ని దోసుకుంటే జైలుకు పంపిక వాళ్ళకేమి కిరీటాలు పెట్టి సన్మానాలు చేయాలనా? మళ్ళీ ఈయన గారు ఏం మాట్లాడతాడంటే ఆ కేసు ఏమైందో తర్వాత మనకు తెలుసు కదా, మనం చూస్తున్నాం కదా అంట. రాంబాబు, జనాల కంటే తెలియదు అనుకోవచ్చు, నీకు తెలియదా నాకు తెలియదా? గత 12 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కండిషనల్ బెయిల్ మీదనే తిరుగుతూ ఉన్నారు. ఆయన గారు తన సొంత కూతుర్లను చూడడానికి లండన్ వెళ్ళాలన్నా కూడా ఒక వారం ముందే సిబిఐ కోర్టుకు పిటిషన్ పెట్టాల్సినటువంటి పరిస్థితి. నా పాస్పోర్ట్ నాకు ఇస్తే నేను పోయి మా బిడ్డలను చూసుకొని వచ్చుకుంటాను అని చెప్పేసి గత 12 సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం ఆయన గారు నాంపల్లి కోర్టుకు వెళ్ళాలి. కానీ ఆయన వెళ్లకుండా పిటిషన్లు వేసుకొని బతుకుతూ ఉన్నాడు. ఇప్పటికి ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేశాడు, ఇప్పటికి ఎన్ని వాయిదా పిటిషన్లు వేశాడు, ఎన్ని క్వాష్ పిటిషన్లు వేశాడు. సో కాబట్టి
మేము సాంప్రదాయని శుద్ధపూసలం అనేటటువంటి ఈ కబుర్లు మానేసి అసలు మీరు 2024లో ఎందుకు ఓడిపోయినారో తెలుసుకొని తర్వాత మీరు జనాల ముందుకు వస్తే ఒక 4 ఓట్లు పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. లేదు ఇట్లనే రెట్టమదంతో మాట్లాడతాం, మేము దైవాంశ సంభూతుల్లాగా అందరికీ దాన ధర్మాలు చేసాము అధికారంలో ఉండి, మేము దేవుళ్ళము, జనాలంతా మా దగ్గర ముష్టెత్తుకునేటువంటి వాళ్ళు అనేటటువంటి ధోరణిలో మీరున్నారంటే మీరు ఎప్పటికీ అధికారంలోకి కాదు కదా, కనీసం మీరు ఎమ్మెల్యేలుగా కూడా గెలవరు. ఇది వాస్తవం. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.